మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం భీమేష్ చెరువులో పడి చనిపోవడంతో ఆ యొక్క భీమేష్ యొక్క మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి పోస్టుమార్టం నిమిత్తం తీసుకురావడంతో పోస్టుమార్టంలో పెట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పోస్టుమార్టం చేయడానికి పెట్టినటువంటి భీమేష్ మృతదేహాన్ని కుక్కలు పీక్క తినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, భీమేష్ యొక్క మృతదేహానికి రక్షణ కరువైందా, అసలు ఏం జరిగిందనేటువంటి విషయాలపైన ప్రభుత్వం హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ యొక్క ఘటన చాలా వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది, అక్కడ ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు ఆ యొక్క మృతదేహానికి పోస్టుమార్టం కోసం వస్తే, అసలు ఏం జరిగింది దీనిపైన? యాక్చువల్గా నేను డాక్టర్ చంద్రకళ, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ జడ్చర్ల. సో నిన్న ఆ బాడీ ఏంటంటే మనకి నిన్న నాగసాల నుంచి ఒక బాడీ తీసుకొచ్చారు, మేల్ పర్సన్. అప్రాక్సిమేట్లీ 2 days బ్యాక్ ఆయన తప్పిపోయారని ఒక చెరువు నుంచి తీసుకొచ్చారు మన పిఎస్ వాళ్ళు, లోకల్ జడ్చర్ల పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు. 12:30కి అట్లా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి, అంటే మన హాస్పిటల్ సిబ్బంది పేషెంట్ కేర్ కానీ వార్డ్ బాయ్ కానీ ఇన్ఫామ్ చేశారు. ఆయన ఏం చేశారంటే లోపల మామూలుగా ఏ బాడీ వచ్చినా సేఫ్గా లోపల పెట్టేసి తాళం వేసేస్తారు ఎవరు రాకుండా. ఇలాంటప్పుడు ఏం జరిగిందంటే ఇంకో వార్డ్ బాయ్ ఏదైతే రూమ్ తాళం వేసి ఉందో దాని పక్కన సేఫ్టీ ఒక రూమ్ ఉంది, లేబర్ రూమ్, అంటే పాత హాస్పిటల్ అది. అక్కడ ఇప్పుడు ఏం యాక్టివిటీస్ జరగట్లేదు. కొత్త హాస్పిటల్ మార్చరీ ఒక 2 daysలో ఓపెనింగ్ ఉందన్నమాట. ఈ లోపలే ఈ సంఘటన జరిగింది. ఆయన ఎవరైతే వార్డ్ బాయ్ ఉన్నాడో ఆ శవంని ఏంటంటే ఆల్రెడీ అది కుళ్ళిపోయిన శవం, డికంపోజ్డ్ స్టేట్లోనే దొరికిందనమాట. కొంచెం ఉబ్బిపోయినట్టు, కొంచెం మాల్ ఫామ్డ్ ఉంటుంది ఫేస్, కాబట్టి క్లోజ్ చేశారు. కంపోజ్డ్ బాడీ ఉంది. సో తీసుకొచ్చేసి అక్కడ పెట్టారు. ఎవరైతే ఎంఎన్ఓ రవిప్రసాద్ అని ఉన్నాడు కదా, ఆయన పైన లోపల సేఫ్టీగా పెట్టకుండా కింద నేల మీద పెట్టేశాడు. ఈ లోపల బ్యాక్ సైడ్ నుంచి అదేంటంటే అక్కడ సెక్యూరిటీ ఏం లేదు, బ్యాక్ సైడ్ గోడ మొత్తం డ్యామేజ్ ఉంది. అక్కడ నుంచి ఒక కుక్క వచ్చేసింది, వచ్చి చేయి ఇలా పట్టుకుందనమాట, అంటే కొరకడానికని. అక్కడ జస్ట్ ఇంకా వేరేదేం చేయకుండానే 5 నిమిషాల్లో ఆయన తరిమేశాడు, ఆ వార్డ్ బాయ్ తరిమేశాడు. ఈ లోపల కుక్కలు కూడా వస్తున్నాయి, ఏంటిది మా వాళ్ళకి ఇట్లా కుక్కలు కూడా కాటుతున్నారు, మా అంటే ఎవరైతే అటెండర్స్ ఉన్నారో వాళ్ళు ఫోటోలు వీడియోలు తీయడం జరిగిందనమాట. జరిగి అది వైరల్ అవుతుంది. దాని తర్వాత ఈ విషయం నాకు తెలిసిన దాని తర్వాత ఆ వార్డ్ బాయ్ని నిలదీశాను, ఎందుకు ఇట్లా చేయాలని. ఆయన కూడా యాక్షన్ తీసుకున్నాము. వచ్చిన 12:30కి వచ్చింది. దెన్ 3:30కి మన ఎవరైతే ఎఫ్ఐఆర్ పిటిషన్ ఇస్తారో వాళ్ళ భార్య పిటిషన్ 3:30కి ఇచ్చింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఇమీడియట్గా పోలీస్ కానిస్టేబుల్ హాస్పిటల్కి వచ్చేసి డ్యూటీ డాక్టర్ని తీసుకెళ్ళి 4:30కి పోస్ట్మార్టం చేశారు. 5:30 కల్లా వాళ్ళకి డిస్పోజ్ చేశారు. అంటే ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీని డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, దాంట్లో పెడతారు. ఎందుకు పెట్టలేకపోయారు దాన్ని, ఆ బాడీని ఎందుకు తన బంధువులు వచ్చేంత కూడా సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోయారు ప్రధానంగా? అంటే ఆ బాడీ 12:30కి వచ్చింది. అక్కడ పాత హాస్పిటల్లో ఉన్న ఫ్రీజర్ అయితే అది పనిచేయట్లేదు. కాబట్టి 2 months బ్యాకే మనకి, అంటే 6 months నుంచి నేను ఆ ఫ్రీజర్ పనిచేయట్లేదు, మార్చి కొత్త బ్లాక్లో షిఫ్ట్ అవుదామని నేను 6 months నుంచి లెటర్స్ అవన్నీ రాశాను. సో దీనికోసం సంబంధించి మనది కలెక్టర్ మేడం విజేంద్ర మేడం 2 months బ్యాక్ ఏంటంటే మనకి ఫ్రీజర్ 3 body ఫ్రీజర్ శాంక్షన్ చేశారు. మేము కొత్త మార్చిలో పెట్టాము, అది ఫ్రీజర్ విత్ టేబుల్ ఎవ్రీథింగ్. ఒకటి టైల్స్ బిగించేది ప్లాట్ఫామ్ ఒకటే ఉండింది, అది కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ టైల్స్ ఒకటి బిగించేది ఉందన్నమాట. పాత క్రిటికల్ కేర్ యూనిట్ కాంట్రాక్టర్ ఆయన కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం డంప్ చేశాడు, అది కూడా క్లీన్ చేయించాను. ఆల్మోస్ట్ 80% అయిపోయింది. 2 daysలోనే మనం మార్చురీ ఇక్కడ మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేస్తాము అని లోపలే ఈ ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఇప్పుడు ఏ బాడీ వచ్చినా కూడా ఫ్రీజర్ ఇక్కడ పెడుతున్నాం కొత్త హాస్పిటల్లో. పాత హాస్పిటల్లో ఫ్రీజర్ లేదు, కొత్త ఫ్రీజర్. సో ఎవరైతే వార్డ్ బాయ్ కానీ డిఎంఓ ఉన్నారో వాళ్ళ మీద అయితే యాక్షన్ నోటీస్ అయితే ఇచ్చాము. ఇంకా మీద కాకుండా చూసుకుంటాం. సో కొత్త హాస్పిటల్ అయితే మార్చురీ షిఫ్ట్ అవుతుంది. అంటే ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్ గత ప్రభుత్వంలో హాస్పిటల్ ఉండే, ఇక్కడికి కొత్త హాస్పిటల్ ప్రారంభించి కూడా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎందుకు అన్ని మెటీరియల్ సంబంధించినటువంటి హాస్పిటల్కి మార్చుని కూడా పోస్టుమార్టం ఇక్కడికే మార్చకుండా ఎందుకు అక్కడ దాన్ని ఒక్కటి మాత్రమే అక్కడ ఉంచారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. పోస్టుమార్టం 2023లో అప్పుడు ఇది కొత్తగా హాస్పిటల్ ఓపెన్ అయింది. అప్పుడు మార్చురీ బ్లాక్ ఏంటంటే దానికి కనెక్షన్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ డ్రైనేజ్ అవన్నీ టీఎస్ఎంఐడిస్ వాళ్ళు ఫిట్ చేయలేదన్నమాట. నేను 1.5 years బ్యాక్ వచ్చిన దాని తర్వాత వాళ్ళు లెటర్ రాయడం జరిగింది, కంప్లీట్గా మాకు మార్చురీ హ్యాండ్ ఓవర్ చేయండి అంటే. వాళ్ళకి ఏంటంటే మన మార్చురీకి దాని ఎదురుగా లేబర్ రూమ్ ఉంది,
సో ఇక్కడ డెలివరీ అవుతుంది కాబట్టి ఇక్కడ మార్చరీ ఉంది, మధ్యలో గోడ కట్టాలని చెప్పేసి దానికోసమని ఆపేశారని చెప్పారు నాకు. ఎటైనా కూడా మా స్టాఫ్కి ఇబ్బంది అవుతుంది, పేషెంట్ అటెండర్స్కి ఇబ్బంది అవుతుంది, ఎవరైతే చనిపోతే బంధు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడే షిఫ్ట్ చేద్దామని దాదాపు 6 months నుంచి నేను ట్రై చేస్తున్నాను. అండ్ క్రిటికల్ కేర్ బ్లాక్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ మొత్తం డంప్ అయింది, అక్కడ ఏ వెహికల్ రావడానికి లేకుండా కంప్లీట్ బ్లాక్ చేశారు. సో ఇప్పుడు కొంచెం వే క్లియర్ అయింది కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు దీని యొక్క మొత్తం మీద ఒకడు జరిగినటువంటి ఘటన పైన అటు ప్రజల మధ్యన కావచ్చు అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ బాడీ పైన ఇంత సెక్యూరిటీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇటు హాస్పిటల్ సిబ్బంది కానీ నిర్లక్ష్య వైఖరి కనబడుతుందని చెప్పేసి కూడా వాదనలు విన్నప్పుడు దీన్ని ఎట్లా మీరు చూస్తారు? అంటే నిర్లక్ష్యం అంటే ఒక ఎంఎన్ఓ కానీ వార్డ్ బాయ్ చేసినందుకు అందరికి వస్తుంది అది. ఈచ్ అండ్ డాక్టర్ అయినా ఉండండి, నేను యాజ్ అ సూపరింటెండెంట్గా నాకు కూడా ఉంటుంది. కానీ అట్లా జరగకుండా ఉండాల్సింది. ఆ 5 నిమిషాలు ఎవరైతే ఆ కుక్క వచ్చిందో దాన్ని వెంటనే ఆ వార్డ్ బాయ్ తరిమేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ అయితే మాకు కూడా బాధాకరమే, ఎవరికి అవ్వకూడదు, అది మన బంధువులు కూడా ఉండొచ్చు. కాబట్టి దీని మీద అయితే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇంకా హైయర్ ఆఫీషియల్స్, మన టీవీపీ కమిషనర్ సార్, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అయింది కదా సార్, కమిషనర్ సార్ ఇందాకే విజిట్ చేసి ఆయన అన్ని ఎంక్వైరీ ఫస్ట్ పాత మార్చరీ చూశారు, ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడ చూశారు, న్యూ మార్చరీ కూడా చూశారు. ఇంకా ఆ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు అక్కడ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అక్కడ సెక్యూరిటీ కూడా లేదు, సో కొత్త దాంట్లోనే మీరు షిఫ్ట్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీ వాళ్ళ బంధువులకు అప్పచెప్పారా లేదా అక్కడే పాత మార్చులోనే ఇంకా పెట్టారు? లేదు, వితిన్ 2 hours డిస్పోజ్. అది 3:30కి చేశారు. 3:30కి వాళ్ళు 12:30కి బాడీ వచ్చింది, 3:30కి ఇంక్వెస్ట్ ఇచ్చారు, అంటే అపీల్ ఇవ్వాలి కదా, వాళ్ళ వైఫ్ ఇచ్చింది. 4:30కి పోస్ట్ మార్టం చేసేసాము, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా అయిపోయింది 5:30కి. సో బాడీ 12:30కి వచ్చింది, 5:30కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో ఇది ప్రభుత్వ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ జడ్చర్లలో ఉన్నటువంటి భీమేష్ యొక్క మృతదేహాన్ని కుక్కలు పీకెత్తినటువంటి ఆ దృశ్యాలు ఏవైతున్నాయో సోషల్ మీడియాలో మనుషుల్ని కదిలించేటువంటి విధంగా కూడా ఆ దృశ్యాలు రావడంతో ఒక్కసారిగా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా ప్రభుత్వ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, గత 6 నెలల క్రితం నుంచి కూడా కొత్తగా నిర్మించినటువంటి ఇక్కడ ఈ హాస్పిటల్కి అక్కడ నుంచి మార్చరీ రూమ్ని ప్రయత్నం చేస్తున్నాము, కానీ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అటు సంబంధించినటువంటి మెటీరియల్ కారణంగా అక్కడికి మార్చలేకపోయాము. కానీ అధికారులు కూడా ఈ దృష్టికి తీసుకెళ్ళాము. కానీ పోస్ట్ మార్టానికి ఉంచినటువంటి భీమేష్ యొక్క డెడ్ బాడీ ఏదైతే ఉందో అక్కడ ఒక 5 నిమిషాల వ్యవధిలోనే కుక్క అక్కడ పట్టుకోవడం ప్రయత్నం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా దాన్ని తరిమేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క ఘటన పట్ల కూడా మేము బాధ్యత వహిస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ఒక వాచ్మెన్ ఏదైతే చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా అటు ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా పేరు రావడం అనేది చాలా దురదృష్టకరం. దీనిపైన కూడా మేము విచారణ చేపడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. భీమేష్ యొక్క మృతదేహానికి కుక్కలు పీక్క తినడంతో ఒక్కసారిగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? మనుషుల యొక్క ప్రాణాలకి విలువ లేదా? కనీసం బతుకున్నటువంటి మనుషులకు విలువ లేకపోయినా సరే, కానీ చనిపోయిన తర్వాత కుక్కలు పీక్క తినేటువంటి పరిస్థితికి ఏర్పడ్డది జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో. దీనిపై మనతో మాట్లాడడానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రభుత్వ హాస్పిటల్లో నిజంగా ఘోర సంఘటన అది. అసలు మనిషి అన్నవాడు చూడడానికి చాలా భయంకర పరిస్థితి ఉంది, కుక్కలు పీక్క తినండి. అసలు ఈ దృశ్యం పైన, ఈ ఘటన పైన మీరు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు ఈ పరిస్థితి? అసలు ఈ సంఘటన పైన మాట్లాడాలంటేనే బాధ అనిపిస్తూ ఉంది. దురదృష్టకరమైన సంఘటన ఇది. మన సాంప్రదాయంలో చనిపోయిన వారిని ఎంతో గౌరవంగా వారిని చివరి దశ వాళ్ళకి అందిస్తాం జరుగుతూ ఉంది. అటువంటిది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భీమేష్ అనే యువకుని శవాన్ని కుక్కలు పీక్కోవడం తినడం జరిగింది. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరకాష్ట. ప్రభుత్వం బీదల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రజాపాలనని ప్రజలను గాలికి వదిలేసిండ్రు. బీదలను ఆదుకుంటామని బీదలను కుక్కల పాలు చేస్తున్నారు శవాలను. అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తుంది అనే దానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. మేము మా పాలన తెస్తాం, గత పాలన తెస్తాం, ప్రజాపాలన తెస్తాం అంటే గత పాలన క్లియర్గా తెచ్చిండ్రు. గతంలో కాంగ్రెస్ టైంలో నేను రాను బిడ్డో
సర్కార్ దవాఖాన అనే పాటలు పాడుకునే రోజులు అవి. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోయేటోళ్ళు గారు, అక్కడ డాక్టర్లు ఉండేటోళ్ళు గారు, ఉన్నోళ్ళు డ్యూటీ చేసేటోళ్ళు గారు, మందులు ఉండేటివి కావు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాల్లో అన్ని రకాల ఇంప్రూవ్ చేసి దాంతో పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మా గవర్నమెంట్ రాకుంటే ముందు ఉండే ఓపీ 500 ఉంటే మేము వచ్చిన తర్వాత 1000 అయింది. డెలివరీస్ 10 అవుతాను 20 అని. ఇట్లా బీదలందరూ కూడా మంచి వైద్యం అందించడం జరిగింది. మరి గతంలో బీదోళ్ళు ఎక్కడైనా చనిపోతే, ఉస్మానియాలో గాంధీలో చనిపోతే, మామనార్ కానీ కరీంనగర్ కానీ దూర ప్రాంతాలకు బాడీని తీసుకుపోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి వాటి కూడా పార్థివ వాహనాలను మేము పెట్టడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నప్పుడే బీదోళ్ళ శవాలను వాళ్ళ ఇంటికి చేర్చడానికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడతారు, తీసుకునే సమ్మత కూడా ఉండదు, ఆ వ్యాన్కి పెట్టే పైసలు కూడా ఉండవు. కాబట్టి గౌరవంగా హాస్పిటల్లో చనిపోయిన బాడీని వాళ్ళ ఇంటికి పంపించడానికి పార్థివ వాహనాలను వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లా మా ప్రభుత్వంలో అవన్నీ చేస్తే వీళ్ళు కుక్కల పాలు చేస్తున్నారు. దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇంకా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి హెల్త్ మినిస్టర్ ఇక్కడ అప్పుడు మా కేసీఆర్ గారి ఆదేశాలతో అంతటా 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో మరి జడ్చర్లలో 100 పడక హాస్పిటల్ శాంక్షన్ చేయడం, దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు ఇనాగరేట్ చేసినాం. ఇప్పటివరకు స్టాఫ్ దిక్కులేదు. 100 రోజుల్లో స్టాఫ్ తెస్తానికి గప్పాలు కొట్టిన నాయకులు ఇలా 800 రోజులు అయింది, స్టాఫ్ లేదు. అప్పుడే ఓల్డ్ హాస్పిటల్లో కూడా అది టౌన్ సెంటర్లో ఉంటుంది, పాత బజార్కు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా కన్వీనియంట్గా అక్కడ హాస్పిటల్ నడిపించాలి, రన్నింగ్ చేయాలని అప్పుడే డిసైడ్ చేయడం జరిగింది. అప్పుడే కొన్ని డాక్టర్ కూడా పెట్టి ఉంటుంది. ఇప్పుడు బస్తీ దవాఖాన మేము అప్పుడు సాంగ్ చేసినాం, అది కూడా దాంట్లో పెట్టడానికి అవకాశం ఉంది. అక్కడ హోమియో హాస్పిటల్ తీసుకొని బయట పెట్టినారు, అది కూడా అక్కడ పెట్టాలి. అది వదిలిపెట్టి దాన్ని మొత్తం ఆ బిల్డింగ్ అంతా గాలికి వదిలిపెట్టేసిండ్రు. ఇప్పుడు ఈ సంఘటన జరగడానికి కారణమైన మార్చురీ అనేది ఈ కొత్త హాస్పిటల్ పక్కనే కంప్లీట్ అయింది. సంవత్సరంన్నర అయింది కంప్లీట్ అయ్యి బిల్డింగ్. సంవత్సరాల నుంచి నాయకులకు కటింగ్ ఓపెనింగ్ చేయడానికే మరి తెలివి లేదా, టైం లేదా, ఆలోచన లేదా, అవగాహన లేదా, ఏదో కానీ మొత్తం మీద దాన్ని ఇనాగ్రేట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు పోయి చూస్తే చెప్తున్న కమిషనర్ చెప్పిండు రెడీ అయింది, దీనిలో ఫ్రీజర్లు ఉన్నాయని. మరి ఫ్రీజర్లు ఉంటే మరి ఇందులో ఎందుకు షిఫ్ట్ చేయలేదు? అప్పుడే షిఫ్ట్ చేసి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు. అంటే వీళ్ళకు ప్రజల పట్ల ఏమాత్రం కనికరింపు లేదు, పట్టింపు లేదు, గాలికి వదిలేసారు. మొత్తం సిస్టమ్ మొత్తం గాలికి వదిలేసారు. దాంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ చనిపోయిన భీమేష్ అంటూ ఒక దళిత యువకుడు దురదృష్టవశాత్తు నీళ్ళలో పడి చనిపోవడం, మరి ఆ బాడీని ఈరోజు కుక్క పిక్క తినడం అనేది అసలు అది చూస్తే భయంకరం. ఇది ఒక్క మామనాడు జిల్లాకే కాదు, మొత్తం దేశం ప్రపంచమంతా చూస్తున్నారు. ఇది జడ్చర్ల ప్రజలకు అవమానకరం. ఇది అసలు దీని మీద అధికారులు, ఇంతకుముందు కమిషనర్ గారు 4 అధికారులను, డాక్టర్ను, సూపరింటెండెంట్ వాళ్ళను సస్పెండ్ చేసని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అధికారుల దీంట్లో కేవలం 10% బాధ్యతనే, నాయకులదే 90%. నువ్వు అది షిఫ్ట్ చేసి ఉంటే ఈరోజు సంఘటన జరిగేది కాదు. సంఘటన బాధ్యత వహిస్తూ హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఈరోజు అధికారులను ఎందుకు బాధ్యత చేస్తున్నారు? మీరు అన్ని ఫెసిలిటీస్ కల్పించి అధికారులు పని చేయకుంటే తప్పు. సరే, దీంట్లో కొంత నిర్లక్ష్యం వాళ్ళది కూడా ఉండొచ్చు అధికారులది, కానీ వాళ్ళని పని చేయడానికి మీకు ఫెసిలిటీ లేదు కదా. మీకు మార్చురీ ఓపెనింగ్ అయ్యి అన్నీ అనుగుణంగా వాళ్ళు తీసుకొని బయట సేవను పెడితే వాళ్ళ తప్పు. మరి అది ఓపెన్ చేయలేదు. 1.5 year కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోమని 1.5 year కింద లెటర్ రాశారు. జూన్ 2024లో లెటర్ రాశారు. హ్యాండ్ ఓవర్ చేసుకోలే. పోయిన సెప్టెంబర్లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 6 months అయింది, అయినా ఇప్పటికీ దాన్ని వాడుకొని తీసుకురాలే. దీనికి బాధ్యత ఎవరు? నాయకులు వచ్చి ఇనాగరేషన్ చేసే తప్ప అధికారులు దానికి పోయే పరిస్థితి లేదు. మరి ఇనాగరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేసింది ఎవరు? నాయకులు. మరి నాయకులను పక్కకు పెట్టి అధికారులు చర్యలు తీసుకొని చేతులు దులుపుకొని మేము చర్యలు తీసుకొని అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంటే ప్రధానంగా అక్కడ ప్రభుత్వ హాస్పిటల్కు 2.5 సంవత్సరాలు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసింది. సేవలు, వైద్య సేవలు మాత్రం ఇక్కడ నడుస్తున్నాయి. కేవలము మార్చురీ మాత్రమే మార్చలేదు, అక్కడ ఉంది. కానీ గతంలో కూడా ఇది
ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని చెప్పారు. కానీ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అడ్డాగా మారిన ప్లేస్లో మార్చురీని ఎట్లా పెట్టారు, బాడీని ఎందుకు పంపించారు, దీనిపై ఎట్లా మాట్లాడుతారు? అదే చెప్తున్నది, ప్రభుత్వం నిర్లక్ష్యం, అది వాళ్ళ అవగాహన రాహిత్యం, ప్రజల పట్ల వాళ్ళకున్న పట్టింపు ఇదన్నట్టు. మాది ప్రజాపాలన రోజు నోరిపితే ప్రజాపాలన మాట్లాడతారు. ప్రజలను పాలన కాదు కుక్కల పాలు చేస్తున్నారు. ప్రజల పాలన కాదు కుక్కల పాలు అయింది ఇప్పుడు ప్రజలు. వాళ్ళు చేసిన తప్పు ఇది. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. గత జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఘటన ఏదైతే ఉందో ఇది మనుషులు అనే వాళ్ళే కూడా సిగ్గుచేటుతో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించాల్సినటువంటి విషయము. రాజీనామా చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కేవలము ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి 4, 2, 3 సూపరింటెండెంట్తో కలుపుకొని వాళ్ళని సస్పెండ్ చేయడము సరికాదు. దాంతో పాటుగానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది దురదృష్టకరము అని చెప్పేసి కూడా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గారు దీనిపైన కూడా తీవ్ర స్పందించినటువంటి పరిస్థితి. జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మనుషులని కదిలించేటువంటి ఘటన. అసలు ఇలాంటి ఘటన జరగడంతో అసలు ప్రభుత్వ హాస్పిటల్ పైన నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. భీమేష్ యొక్క మృతదేహాన్ని కుక్కలు పీకట్టుంటున్నటువంటి దృశ్యాలు ఏవైతున్నాయో కుటుంబ సభ్యులని కలిచివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రత్యక్షంగా భీమేష్ని కుక్కలు పీకట్టినటువంటి దృశ్యాన్ని తన యొక్క కుటుంబ సభ్యులు చూశారు. అసలు చూసినటువంటి దృశ్యాన్ని అసలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. భీమేష్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి సాక్షి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? భీమేష్ ఎప్పుడు చనిపోయాడు? ప్రభుత్వ హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లారు? ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? ఇది శనివారం మధ్యాహ్నం బాత్రూమ్కి వస్తాను చెప్పి మామూలుగా అందరూ అనుకునే ఏంటంటే బాత్రూమ్ నడుకునే టైంలో ప్రిస్క్రిప్షన్ పడి చనిపోయిందని అన్నారు. కాకపోతే ఏమైందని తెలియదు. ఇక శనివారం అంతా నైట్ పొద్దున్న ఆదివారం కూడా వాళ్ళ భార్య వాళ్ళందరూ బాగా దొరకలేదు. సోమవారం నాడు పొద్దున్న వేరే మనుషులు ఇట్లా చేనులకు పోతుంటే చూసిరంట. చూసి బాడీని తీసుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి తీసుకుపోయారు హాస్పిటల్కి. వాళ్ళు ఇంకా కిందనే వండబెట్టారు. అది మంచంగానే ఏం లేకుండా కింద వండబెట్టారు. కుక్కలు వస్తున్నాయి అవతలికి వెళ్ళి. వాళ్ళకి చెప్తే ఏం కాకపోతామని అన్నారు. అన్న తర్వాత సరే అని చెప్పి అందులో పెట్టి కొద్దిసేపు పక్కనే ఉన్నాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత వెళ్ళి చూస్తే కుక్కలు చేతులను పీక అప్పటికి బెదిరించిన తర్వాత కూడా అక్కడ పోతూనే మళ్ళీ వస్తుంది. నువ్వు ఉంటే అక్కడ కావాల్సిన సందర్భం ఉన్నది. వాళ్ళ బామ్మడిది వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు. ఎవరికి చెప్పినా ఏం చేయలేరు. తర్వాత నాగసాల కౌన్సిలర్కి చెప్పినాం. పిలిచిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఒక వ్యక్తిని పిలిచి ఆయన పిలిపించిన తర్వాత ఆ డోర్లు అవన్నీ మూసేసి తాళా వేయడం జరిగింది. అంటే అక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి బాడీని తీసుకెళ్లేటప్పుడు మీరు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? అక్కడికి చేర్చినప్పుడు అధికారులు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా ఇక్కడ పోస్ట్ మార్టం కోసం? అంటే అందరం ఉన్నాం సార్. ఉన్న తర్వాత కౌన్సిలర్కి ఫోన్ చేసినాం, ఇట్లా జరిగిందన్న అని ఫోన్ చేస్తే ఆయన కూడా వచ్చిండు హాస్పిటల్కి. ఇక్కడ నుంచి తీసుకునేటప్పుడు కూడా ఆయన వచ్చిండు. చెల్లె నుంచి తీసి తర్వాతకి ఆయనకి హాస్పిటల్ తీసుకున్న తర్వాత కౌన్సిలర్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించిన తర్వాత కుక్కలకి రాకుండా డోర్ లాక్ చేయడం జరిగింది. అంటే ఎందుకు భీమేష్ యొక్క మృతదేహాన్ని కింద ఎందుకు పడుకోబెట్టారు? స్ట్రెచర్స్ కానీ అక్కడ ఏవి లేకుండా అలాంటి సౌకర్యాలు లేదు సార్. కిందనే ఒక కవర్ వేసి పండబెట్టి దుప్పటి కప్పేసి అంతే. అవన్నీ అడిగితే మా దగ్గర ఇప్పుడు ఏం లేదు ఇక్కడ, వాళ్ళు మా పోస్ట్ మార్టం చేసేటోళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం చెప్పి అక్కడ కుక్కలు పట్టే సందర్భంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రభుత్వంలో ఉద్యోగం టైంలో ఎవరు లేకున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత వచ్చారు. అప్పుడు అప్పటికి కౌన్సిలర్ ఫోన్ చేసి బెదిరిస్తే అప్పుడు వచ్చారు. మరొక కుటుంబానికి చెందినటువంటి భీమేష్ ఏం జరిగిందమ్మా అక్కడ? అంటే కుక్కలు పట్టడము, హాస్పిటల్లో తీసుకెళ్లి పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తే అక్కడ కుక్కలు పట్టేటువంటి దృశ్యాలు కానీ అక్కడ హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరు లేరా? ఎందుకు పట్టించుకోలేకపోయారు? ఏం చెప్తారు? మమ్మల్ని ఎవ్వరు గాలి జోగనిస్తలేరు సార్. కుక్కలు తిన్నా ఏది తిన్నా మమ్మల్ని ఆడ మాట్లాడనిస్తలేరు. మేము దిక్కు ఏడ్చుకుంటూ కూర్చున్నాము. ఆ శవాన్ని ఇయ్యాల కాదు రేపు చేస్తామని అన్నారు. మేము అట్లా కూడా ఏడ్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాము. ఇక లాస్ట్ కుక్కలు తింటున్నా అంటే కొండలు వచ్చినాక డోర్లు మూపించినాక అప్పుడు కొండలు సార్ వచ్చినాక
ఆ శవాన్ని కుక్కలు మూపించారు. అంటే అక్కడ కుక్కలు తింటున్నాయి, బాడీకి శవాన్ని పట్టుకున్నాయని చెప్పేసి అధికారులకు మీరు చెప్పారా? పట్టించుకున్నారా? ఒక ఆమెకు చెప్పినాం. ఒక ఆమెకు చెప్తే తీసుకుపోరు ఇంకా డోల్రా అట్లే ఉంటే తెల్లారు ఇక తింటాయని అంటే మా ఊరోళ్ళు ఎవరు రాలేరు, మా ఊరు పెద్ద మనుషులు వచ్చినాక మేము తీసుకుపోతాము, మాకు తెలియదు, మాకు ఏం తెలియదు, ఊరోళ్ళు వచ్చినాక తీసుకుపోతాము, మాకు ఏం తెలియదు అని మేము అన్నాం. ఇంకా అంతవరకు కౌన్సిలర్ ఫోన్ కొట్టిండ్రు, కుక్కలు అక్కడ వచ్చి డోర్ మూపించారు. అంటే అక్కడ బాడీకి పోస్ట్ మార్టం చేశారా? ఇక్కడికి తీసుకెళ్ళి మీకు అప్పచెప్పారా? పోస్ట్ మార్టం చేసి అప్పచెప్పారా? నేను బయట ఉన్నా సార్. సో ఇది ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు రక్షణ కూడా కరువైనటువంటి పరిస్థితి. పెద్దలు ఎప్పుడో అన్నారు, మనుషుల యొక్క పరిస్థితి కుక్క పరిస్థితి అవుతుంది అనేటువంటి వాక్కు సత్యమయ్యే విధంగా కూడా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం నాగసాల చెరువులో చనిపోయినటువంటి భీమేష్ యొక్క మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి పోస్ట్ మార్టం కోసం తీసుకొస్తే కుక్కలు పీక్క తిన్నటువంటి దృశ్యాలు కుటుంబాన్ని కలిచివేశాయి. అసలు మృతదేహాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అధికారులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిన్న ఘోర ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాగసాల చెరువులో భీమేష్ అనేటువంటి వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ యొక్క మృతి చెందినటువంటి ఘటన ప్రభుత్వ సంబంధించినటువంటి మున్సిపాలిటీ సిబ్బంది భీమేష్ యొక్క మృతదేహాన్ని కుళ్ళిపోవడంతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. కానీ నిన్న సోమవారము ఉదయం భీమేష్ యొక్క మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి చేరవేసిన తర్వాత ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రిలో సిబ్బంది సరిగ్గా లేని కారణంగా భీమేష్ యొక్క మృతదేహాన్ని కుక్కలు పీక్క తినడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనతోటి ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పరిధిలో ఉన్నాం. ఇక్కడే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో భీమేష్ యొక్క మృతదేహాన్ని ఇక్కడికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. ఇక్కడే ఈ యొక్క మనం చూస్తున్నటువంటి దృశ్యంలోనే ఎక్కడా కూడా పాత హాస్పిటల్ ఇది అయినప్పటికీ కూడా కొత్తగా నిర్మాణం చేసినప్పటికీ కూడా ఇక్కడ మార్చురీని ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడే భీమేష్ యొక్క శవాన్ని పెట్టడంతో కూడా వెనుక వైపు నుంచి కూడా మనకు పూర్తిగా చూడొచ్చు విజువల్స్లో కూడా వెనుక వైపు నుంచి కూడా ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎలాంటి ఎవరైనా రావడానికి వీలుగా ఉన్నటువంటి తెరుచుకొని ఉండడంతో చూడగా ఒక్కసారిగా వెనుక వైపు నుంచి కూడా కుక్కలు రావడం మనం చూస్తున్నాం. కుక్కలు కూడా వెనకాల ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వెనుక నుంచి స్ట్రెచర్ పైన మృతదేహాన్ని పెట్టకుండా సిబ్బంది వాచ్మెన్ ఎక్కడే కింద పెట్టడంతో వెనుక నుంచి కుక్కలు వచ్చి ఒక్కసారిగా మృతదేహాన్ని పట్టి వేళ్లను పీక తినడం యొక్క దృశ్యాలు మనిషి అనేవాడికి వ్యక్తులకు కూడా మానవత్వం మరిచిపోయే విధంగా కూడా ప్రతి వ్యక్తిని కలిచివేసే విధంగా కూడా మృతదేహానికి కుక్కలు పీక తినడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి అటు కుటుంబ బంధువులు అటు ప్రజలు కూడా చాలా వ్యతిరేక గానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మనం చూస్తున్నాం పూర్తిగా వెనుక వైపు కూడా గత 2 సంవత్సరాల గతంలో గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క హాస్పిటల్ని ఇక్కడి నుంచి కొత్తగా నిర్మాణం చేశారు. మనం చూడొచ్చు పూర్తిగా కుక్కలకు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఈ యొక్క హాస్పిటల్ ఎవరు కూడా సెక్యూరిటీ కూడా కానీ ఇక్కడ ఎలాంటి వాచ్మెన్ కానీ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కుక్కలకి కానీ ఇటు చూడొచ్చు పూర్తిగా శిథిలమైపోయినటువంటి హాస్పిటల్లో ఇక్కడ భీమేష్ యొక్క మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచడంతో ఒక్కసారిగా కుక్కలు భీమేష్ని పట్టి పీక్క తినటువంటి దృశ్యాలు కూడా మనం సోషల్ మీడియాలో అటు చూడొచ్చు. కేవలము ఇక్కడ ఎలాంటి సిబ్బంది లేకపోయినప్పటికీ ఎలాంటి వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చి కుక్కలకు ఒక ఆహారంగా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి దృశ్యం మనం మనిషి అనేవాడు కలిసివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో పెద్దలు చెప్పినట్టుగా మనిషి అనేవానికి నీ కుక్క జీవితం వస్తుందా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కుక్క పాలవుతారా అనేటువంటి పరిస్థితి కూడా మాటలు నిజమైనటువంటి పరిస్థితి. భీమేష్ యొక్క శరీరానికి కుక్కలు పీక్కుతున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడము
మనుషులు అనేవాడి వ్యక్తికి కలిచివేసేటువంటి దృశ్యాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా అసలు ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ యొక్క తీరు కొత్తగా నిర్మాణం చేసినప్పటికీ, ప్రభుత్వ హాస్పిటల్ 2 సంవత్సరాల క్రితం కొత్తగా నిర్మాణం చేశారు. కానీ ఇక్కడ కేవలం పోస్ట్ మార్టం ఒక మార్చురీని ఇక్కడనే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అక్కడికి తొలగించకపోవడము, మార్చురీ పేరుతోటి ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం పేరుతో ఇక్కడ ఉంచడంతో కూడా ఎలాంటి సిబ్బంది సెక్యూరిటీ లేకుండా భీమేష్ యొక్క మృతదేహాన్ని కుక్కలు పీకెత్తడం అనేది చాలా అమానవీయమైనటువంటి ఘటన. ఇక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఆవేదన పట్ల కూడా అటు పలు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా, అటు ప్రజా సంఘాలు, అటువైపు నుంచి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది జడ్చర్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.